ఓకే సో ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక ఏదో మాట్లాడదాం అనుకున్నాను కానీ ఒకటి డైలాగ్ బాగా డిస్టర్బ్ చేసింది. ఇంట్లో ఉంటాయి దోమలు చూడాలి ప్రేమలు అన్నాడు. అక్కడ టోటల్గా మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. వాడి రివ్యూ తగలయ్యా. సో ప్రేమలు ఫిలిం గురించి నేను 1 month బ్యాక్ విన్నాను. మలయాళం రిలీజ్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది అని చెప్పి. సరే చూద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ నేను చూడలేదు థియేటర్లో మలయాళం రిలీజ్ అయినా కూడా. బట్ తెలుగు డబ్బింగ్ అయింది. తెలుగు డబ్బింగ్లో బాగుంది. మలయాళం ఒరిజినల్ కంటే కూడా తెలుగు నేటివిటైజ్కి బాగా చేశారు డబ్బింగ్ అని చెప్తే నేను వెళ్ళి చూశాను సినిమా. నిజంగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కార్తికేయ అండ్ టీమ్ ఆదిత్య హాసన్. సో యంగ్ టాలెంట్ ఎంత బాగా రాశారంటే డైలాగ్స్. అక్కడ ఒరిజినల్ డైలాగులు అక్కడ అవి కాకపోయినా కొన్నిటిని త్రివిక్రమ్ గారు చెప్పినట్టు అక్కడ స్పేస్ లేదు. వీళ్ళు బాగా తీసుకున్నారు స్పేస్. ఎంత బాగా తీసుకున్నారంటే మీరు ఖచ్చితంగా తెలుగు వెర్షన్ చూడాలి. మలయాళం చూసిన వాళ్ళు కూడా మస్ట్గా వెళ్ళి తెలుగు వెర్షన్ చూడండి. అది ఇంకా ఆడుతుంది కాబట్టి చూడని వాళ్ళు చూడాలి. ఇప్పుడు చూడమంటున్నారా వద్దంటున్నారా నాకు అర్థం కాలేదు. అలా చూడాల్సిన వాళ్ళు చూడమని చెప్తున్నానండి. ఇప్పుడు మీ గురించి. అలాగే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్నారు, పర్లేదు. అంటే ఈ సినిమా మీకు మంచి రిలీఫ్ అవుతుంది. ఈవినింగ్ షో చూడండి, కాస్త రిలీఫ్ ఇంకా బాగా చదువుతారు. సో ఈ వీక్లో కూడా చూడడం వాళ్ళు ఎగ్జామ్ జరగకుండా హ్యాపీగా వెళ్ళి సినిమా చూడండి. సో ఈ సినిమా నాకు ప్రత్యేకంగా నచ్చడానికి ఇంకో కారణం ఏంటంటే లవ్ స్టోరీస్ మనం చూసినప్పుడు ఎక్కడో చోట మనం ఒక పెయిన్ ఫీల్ అవటమో ఏదో ఒక తెలియని ఒక భారంతో బయటకు వస్తాం. బట్ ఎంత క్యూట్గా ఉందంటే సినిమా చూసినంతసేపు అసలు ఒక జాయ్ రైడ్ లాగా వెళ్తూ ఉంది. అన్ని క్యారెక్టర్స్ మన పక్కన తిరుగుతున్నట్టు, మన పక్క స్ట్రీట్లో ఉన్నట్టు ఎంత లైవ్లీగా ఉంది. వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ అందరూ ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. వాళ్ళ పేర్లు నాకు ఒరిజినల్ పేర్లు ఒకరిద్దరే తెలుసు, అండ్ మమిత, నస్లీన్. ఈ సినిమా చూశాక వాళ్ళకి తెలుగులో పేర్లు అంటే అవే ఫిక్స్ అయిపోతుంది. ఇందాక అరుస్తున్నారు కదా, రీను అండ్ సచిన్ అండ్ అమూల్ డేవిస్ అండ్ ఆది. సో వాళ్ళ పేర్లు మాత్రం ఆ పేర్లతో మాత్రం గుర్తుండిపోతారు. అంత బాగా చేశారు పెర్ఫార్మెన్స్ అందరూ. సో వన్స్ అగైన్ టీం అందరికీ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇక్కడికి వచ్చి మాతో పాటు ఈ సక్సెస్ని మీరు షేర్ చేసుకున్నందుకు అక్కడి నుంచి వచ్చి. అండ్ నిజంగా రాజమౌళి గారితో ఈరోజు స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఈ బ్యారియర్స్ అన్ని బ్రేక్ అవడానికి కారణం ఆయనే. సో లాంగ్వేజ్ బ్యారియర్స్ అన్ని బ్రేక్ చేసింది ఆయనే. సో అందరం దగ్గర అయిపోయాం. సో థ్యాంక్స్ టు రాజమౌళి గారు అండ్ కీరవాణి గారు. సో లాస్ట్ ఇయర్ నాకు తెలిసి ఇదే డేట్ అనుకుంటా ఆస్కార్ మనకి ఇదే రోజు. సో అలాగే ముగించే ముందు చిన్న మెసేజ్ ఒకటి ఇద్దాం అనుకుంటున్నాను నేను మన కుర్రోళ్ళందరికీ. అది మీ సమక్షంలో ఇద్దాం అనుకుంటున్నాను పక్కకు వస్తే. నన్ను కూడా యూత్ గా కన్సిడర్ చేసి ఈ మెసేజ్ ఇచ్చే ముందు నేను ఇప్పుడు చెప్తుంటాను, మీరు దాన్ని వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసి చెప్పండి. ఆది ఇక్కడికి రావాలి. ఆది క్యారెక్టర్ నేమ్. సో అలాగే సచిన్ ఇక్కడికి రావాలి. ఓకే ప్రెజెంట్ సార్. ఇట్ సైడ్ రాకం నస్లీన్. ఓకే అండ్ మమిత కమ్ ఇన్ బిట్వీన్. ఎందుకు మమిత మాత్రం ఇక్కడ? ఆవిడకి రావాలి, సెంటర్ ఆవిడే కదా. ఇప్పుడు నేను చెప్తాను, అది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఈ సినిమాలో ఆది ద్వారా ఒక గొప్ప మెసేజ్ వెళ్ళింది యూత్కి. ഈ സിനിമയിൽ ആദിന്റെ ത്രൂ ആയിട്ട് ഒരു നല്ല മെസ്സേജ് പോയിട്ടുണ്ട്. ఏంటది മെസ്സേജ്? വാട്ട് ഈസ് ദ അത്തനെ മെസ്സേജ്? చెప్పాలి. He is asking what is the message that your character gave. I don't know actually what message, sir. I not sure. చెప్పనా? చెప్పండి. మనం వన్ సైడ్ లవర్స్ అయినప్పుడు లవర్ కి పెప్పర్ స్ప్రే గిఫ్ట్ ఇవ్వకూడదు. നമ്മൾ വൺ സൈഡ് ലവർ ആണെങ്കിൽ പേപ്പർ സ്പ്രേ ഗിഫ്റ്റ് ആയിട്ട് കൊടുക്കാൻ പാടില്ല. ഓക്കെ. అండ్ ఇప్పుడు సచిన్ ద్వారా ఒక మెసేజ్ వెళ్ళింది. ఓకే. అలాగే సచిన్ మెసేజ్ ఏంటి? సచిన్ నస్లిന്റെ క్యారెక్టర్ త్రూ ആയിട്ട് എന്താ మెసేజ్ పోയിരിക്കണം ఆడియన్స్ ని? I don't know actually. I don't know. మంది వన్ సైడ్ అయినప్పుడు రైట్ టైంలో సైడ్ చేయాలి అమ్మాయిని. సో రైట్ టైంలో సైడ్ చేస్తే వాళ్ళు మన సైడ్ వస్తారు. കറക്റ്റ് സമയത്തിലാണല്ലോ ആ ബ്രേക്കപ്പ് നടന്നത്. അതുപോലെ കറക്റ്റ് ആയിട്ട് സൈഡ് ചെയ്യണം, എന്നാലേ പിന്നെയും ആ പെൺകുട്ടി നമ്മുടെ സൈഡിലേക്ക് വരുള്ളൂ. ఓ ఇంత మలయాళం నేను నా జీవితంలో మాట్లాడలేదు. అండ్ ఇంకొకటి, ఒక వావ్ మూమెంట్ ఈరోజు. ఫస్ట్ వాడు ప్రేమలు దోమలు అన్నప్పుడు ఒకటి జరిగింది. ఇంకొక వావ్ మూమెంట్ నాకు మమిత ద్వారా జరిగింది. వావ్ మూమెంట్ అమ్మాయి పేరెంట్ సారీ కార్తిక. సో కార్తిక నువ్వు అడిగావు కదా, మీరు అడిగారు కదా చెప్పండి నీ మలయాళంలో ఏమంటారు అడిగినప్పుడు ఏం చెప్పింది తను? చెప్పలేకపోయింది. దానికి నువ్వు చెప్పేసావు ఒకటి, ఏంటి క్యాకెంగ్ ఏమన్నారు ఏదో అన్నారు. పాపం పక్కన అమ్మాయి చెప్పేసింది పరయు 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 అరుస్తుంది చెప్పేసింది. అప్పుడు ఇన్నాళ్ళు మాకు మలయాళం తెలుసు, నేను మలయాళం నుంచి వచ్చానని చెప్పి మీరు ఇస్తున్న ఒక బాహుబలి ఎలివేషన్ ఒక్కసారి అటు వెళ్ళింది నాకు ఆరారు. ఏ రుద్రసా
నాకు ఇక్కడ కూడా ఒక వావ్ మూమెంట్ కలుగుతుంది. వద్దు చెప్పొద్దు, చెప్పేస్తా ప్లీజ్ ప్లీజ్ నేను వెళ్ళిపోతా. లేదు, నాకు ఈ అమ్మాయి అలా చెప్పగలిగింది అంటే ఈ అమ్మాయి కూడా నా తెలుగు ప్రోగ్రాంలు చూసి పెరిగింది అనిపిస్తుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై చైల్డ్. ഇത് ബാക്കിയുള്ളതെല്ലാം ഞാൻ മനസ്സിലാക്കി തരാം. ഓക്കെ, പിന്നെ പറയാം. Actually, you helped me to she taught me some Telugu words also when I met her. థ్యాంక్ కొట్టండి రా చప్పట్లు ఇలాంటప్పుడే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఏమైనా? అండ్ గిరీష్ గారు, గిరీష్ సార్, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. ఓకే, అనిల్ సార్, వెయిట్ సార్, యూ ఆస్క్డ్ ఎవ్రీబడి క్వశ్చన్స్. వీ హ్యావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ. ఏంటి అది వేస్తారండి పోస్టర్? ఆ పోస్టర్ కాదు, వేరే పోస్టర్. అంటే